నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేస్తున్న కొన్ని చర్యలు చూస్తుంటే సర్వత్రా కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఏంటి 2019-18 ఆ సమయంలో ఏదైతే స్ట్రాటజీని ఉపయోగించారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే స్ట్రాటజీని మళ్ళీ రీస్టార్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలా చూడాలి, నిజంగానే ఇది రీస్టార్ట్ అయ్యిందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, 2018-19 ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్ట్రాటజీలు ఉపయోగించారు. అంటే కోడి కత్తి కావచ్చు, రాయి కావచ్చు, ఈ విధంగా. కానీ ఇప్పుడు చూస్తుంటుంటే మళ్ళీ కొత్త జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ దానికి సంబంధించిన సోషల్ మీడియాలో 40కి పైగా పోస్టులు రావడం అనేది చూస్తున్నాం. అంటే ఏమనుకోవాలి, అప్పటిది మళ్ళీ రీస్టార్ట్ అయింది అనుకోవచ్చా? మరి ఇప్పుడు ఆయన విధానం ఏంటంటే అండి, వాళ్ళ దారి అడ్డదారి, వాళ్ళు ఆడే గేమ్ ఫౌల్ గేమ్. ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే మాట అబద్ధం, ప్రచారం విష ప్రచారం, ఈ లైన్ మీద వెళ్తారు వాళ్ళు. అంతే, కొత్తగా కనిపెట్టడానికి రాకెట్ సైన్స్ ఏమి లేదు వాళ్ళ దగ్గర. అయ్యే అస్త్రాలు అటు మార్చి చేస్తూ ఉంటారు. ఎందుకంటే 14-19 వరకు కూడా వాళ్ళు అదే స్ట్రాటజీని అవలంబించారు, దాన్నే అమలు చేశారు. రైళ్లు తగలబెట్టారు, అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రధానమైన మతానికి దూరం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కడుతుంటే అక్కడ గుళ్ళు తొలగించాల్సి వచ్చింది అనివార్యంగా. అది కూడా నేషనల్ హైవేస్ అథారిటీస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ విషయంలో అప్పుడున్న ప్రభుత్వానికి నామమాత్ర బాధ్యత ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, ఈ తొలగించేస్తే ఇది కంప్లీట్ చేస్తూ ఉంటే తొలగించి మళ్ళీ అదా ప్లేస్లో మళ్ళీ కడతారు. అప్పుడు అది కట్టే టైంకి వచ్చినట్టు వాళ్ళు దిగిపోయారు, తర్వాత వీళ్ళు వచ్చినట్టు కట్టినట్టున్నారు. దానికి పెద్ద అడవాడి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా ఆల్టర్ చేసింది. ఎందుకంటే అప్పుడు టీడీపీ మీద వాళ్ళకి కొంచెం చేదు వచ్చింది. అప్పుడు తీపల్లా మెల్లమెల్లగా తీపి ఎక్కువైపోయి వికారం వచ్చి చేతిలోకి మారిపోయింది. అంచేత ప్రభుత్వం ఉండకూడదు అనుకున్నారు, వాళ్ళు అలా కూడా చేశారు. ఇతనికి బలం చేకూరింది. ఇంకా అంతకన్నా దారుణం ఏంటి తెలుసండి, తిరుపతిలో రమణ దీక్షితులు గారని ప్రధాన అర్చకుడు ఉన్నాడు. ఆయన చాలా భాగ్యశాలి. దేవుడికి కలియుగ వైకుంఠం దేవదేవుడికి ప్రధాన అర్చకుడు. ఆ దేవుడిని ఆపాదమస్తకం స్పృశించి పూజించి అర్చించి రకరకాలుగా ఆ దేవుడి సమక్షంలో గడిపే అవకాశం దేవుడు ఇచ్చాడు. వారసత్వాన్ని రద్దు చేశారు చంద్రబాబు గారు. అతను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇంకొకరికి వారసత్వంగా ఆ అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అర్చకులకి. అది కాదు అని చెప్పి అది పగట్టుకుని మనసులో పెట్టుకుని అతను ఇక్కడ పింక్ డైమండ్ పోయింది, లేకపోతే గుప్త నిధులు తవ్వేరు పోర్టులోను, ఇలాంటివన్నీ మొదలెట్టాడు. వెనకాల ఇళ్ళు అతని చేత ఇవన్నీ చెప్పించారు, ప్రచారం చేసి. బోర్గడ్డ అన్నిలో లోపల ఉన్న జైల్లో అతను రమణ దీక్షితులు గారు పక్కన కూర్చుని మద్రాసులో పెట్టారు ప్రెస్ మీట్. అంటే మన రాష్ట్రంలో చాలేదు, అక్కడ కూడా చెడ్డైపోవాలి. శ్రీవారి భక్తులు ఈ ప్రపంచం అంతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్ట్రాటజీ కొంచెం వర్కౌట్ అయింది. ఈయన ఇలా మాట్లాడిన అంటున్నాళ్ళు ఏం చేశారు, విజయసాయి రెడ్డి ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళిపోయి చంద్రబాబు గారి ఇంటికి వెతకాలి, లేకపోతే మళ్ళీ దాచేసుకుంటాడని చెప్పేసి ఇలాంటి అసలు జనాలు ఊపిరి తీసుకునే లోపల ఈ అబాండాలు ఉదయం ఒకటి వీళ్ళు అసలు ఈ మీద ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోతుంటే ఎలా వీళ్ళు కడుక్కోలేకపోయారు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, టీడీపీ వాళ్ళది, వాళ్ళు బురద వేస్తారు, బకెట్లతోటి కడుక్కుంటూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు బురద అంటుకుందని బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుందామని చూస్తారు, టపాన్ మన నీళ్ళు ఆగిపోయినాయి, కాసేపు ఆగిందని వస్తాయి, కానీ ఈ లోపల బురద అంటుపోద్ది కదా. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఏమైంది, 25 ఏళ్ళు వెనక్కిపోయింది. అది ఒక కారణం. చాలా మంది ఇప్పుడు రమణ దీక్షితులు గారికి పదవి దక్కకపోతే అక్కడే ఉన్న ఇంకొక అర్హుడైన వారసుడికి అక్కడ ఆ పదవి దక్కుతుంది. కానీ చిలుకూరు బాలాజీ స్వామి ఆయన బాధ వచ్చేసింది, ప్రదక్షిణాలు చేసేసి ఓడిచ్చామన్నాడు. ఐవైఆర్ కృష్ణారావు బాధ వచ్చేసింది. ఎక్కడో తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కోపం వచ్చేది. వీళ్ళందరి చేత మాట్లాడిస్తారు వీళ్ళు. ఇలాంటి పనులన్నీ చేసి బురద చల్లటం, అబద్ధాలు, అసత్య ప్రచారాలు దారుణం అన్నమాట. వాళ్ళకి అప్పుడు కొంచెం ప్రతిపక్షంలో ఉండి అప్పుడే టీడీపీ మీద ఎంతో కొంత అసంతృప్తి, వ్యతిరేకత ఉంటుంది కదా. పైన కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇక దొళ్ళగొట్టేశారు, రైలు తగలబెట్టించారు. అదే ఆ టైంలో కులాల మధ్య ఇచ్చి పెట్టారు. రైలు తగలబెడితే కేసులు పెడతారు, పెడితే వాళ్ళు బాధపడతారు. ఇదిగో మా మీద కేసులు పెట్టారండి, మా మీదండి కేసులు పెట్టారండి, మేము రైలు తగలబెట్టేసినా పర్వాలేదండి అంటాడు అతను, ముద్దరెడ్డి పద్మనాభరెడ్డి గారు. ఇలాంటివన్నీ దాన్ని కరుణాకర్ రెడ్డి దగ్గరుండి చేశాడు. అతను అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం కూడా చాలా నెమ్మదిగా వ్యవహరించింది. బెండు తీసేసి ఉంటే ఎలాగ ఓడిపోతారు, బెండు తీసేసి ఉంటే దారిలో చరిత్రలో మిగిలిపోను కదా. ఇలాంటివన్నీ వాళ్ళకి వీళ్ళ తాలూకు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చర్యలు తీసుకోవడానికి ఉపేక్షించడం వల్ల అలాంటి శక్తులకి బలం వస్తుందండి. తిరుమల తొక్కిసలాట, ఇప్పుడేమో గోవులు. మరి అలా ఏమైనా ఏం చేశారు, ఎర్రచందనం యథేచ్ఛగా కొట్టుకుపోయారు. శేషాచలం అడవుల నిండా ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన ఎర్రచందనం ఉంది, అవన్నీ కొట్టుకుపోయారు. చిరతపుల్లు దాడి చేస్తున్నాయంటే కర్రలు ఇచ్చారు, లడ్డూ కల్తీ చేసేసారు.
దర్శనాలు వాళ్ళు ఇష్టమైనట్టు అమ్మేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పైరవీలు అడ్డగా మార్చుకుంది. పెద్ద పెద్ద వ్యవస్థలకు అధిపతులు ఢిల్లీ నుంచి గట్ట వస్తే వాళ్ళకి పట్టు వస్త్రాలు కలిపేసి లడ్డు ప్రసాదాలు ఇచ్చి వాళ్ళకి ఆలయ మర్యాదలతోటి అర్చకుల చేత ఆశీర్వచనాలు పలికించేసి వాళ్ళ మనసు చూరగొని జైలు కట్టేళ్లకుండా అయిపోయారు. ఇలాంటి చాలా చేశారు. మీకైనా నాకైనా ఎవరికైనా దేవుడి ఆలయంలో మర్యాదలు జరిగి కొంచెం ఆ దేవుడిని బాగా చూసుకుని బాగా దండం పెట్టుకుని ఇచ్చారనుకోండి, మన మనసు ప్రశాంతంగా ఉండి ఫోన్లో ఏదో చేసి పెట్టాడు, మనం కూడా ఏదైనా చేసి పెడదాం అనుకుంటాం. అటు దొంగోడో మంచోడో అనవసరం. ఇలాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళ రాజకీయ పైరవీలకు అడ్డాగా వాడుకున్నారు. ఆదాయ మార్గంగా, ఆదాయ వనరుగా చూసుకున్నారు. వాళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు. అంతేగాని దేవుడి మీద భక్తి కానీ, కరుణాకర్ రెడ్డికి భక్తి ఎందుకు ఉంటుందండి? అన్ని మతస్థుడు అతను ఎందుకు ఉంటుంది? ఈ దేవుడు నల్లరాయి అన్న కూడా నాస్తికుడు. అతనికి ఏకంగా చైర్మన్ 2 సార్లు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ పద్మావతి యూనివర్సిటీలో కానీ దేవస్థానంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు పనిచేస్తా పగలంతా దేవుడి దగ్గర డ్యూటీ చేసి తిరుమలలో కింద సాయంత్రం చర్చికి వెళ్ళిపోయేవారు. నువ్వు వెళ్తే చర్చికి వెళ్ళిపో. ఆ దేవుడికి అన్యాయం చేయకు, ఈ దేవుడికి అన్యాయం చేయకు. నువ్వు మత విశ్వాసాలను దెబ్బతీయకూడదు. నువ్వు బతకడం కోసం ఉద్యోగం చేస్తున్నావు. ఇంకో చోట నేను తీసేయారు కదా ప్రభుత్వ ఉద్యోగం కదా, ఇంకో చోట పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్య మతస్థులు పంపిద్దామంటే అతన్నే పంపించేశారు. ఇలాగా పైగా హిందూ మత పరిరక్షకుడు అని చెప్తాడు. దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళాలంటే, స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే సతీ సమేతంగా వెళ్ళడం. కనీసం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి మీద నా నమ్మకం ఉందని చెప్పడం. ఏవయ్యా బాబు అంటే నీ అమ్మ మూడు చెప్పాడా మీకని చెప్పేసి ఇంకోటి చేత మాట్లాడిస్తారు. ఓరు బాబు వీళ్ళు నోట్లో నూరు అట్టకూడదురా బాబు అనుకుంటారు. అంతే కదా. ఎవడన్నా వీళ్ళు ఏనా అంటే వీళ్ళు ఇష్టపడి తిడుతున్నారు. ఇప్పుడు పెద్ద మనుషులు అట్లా ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళతో అనుకుంటారు కదా. అలాగే నోరెట్టుకు పడిపోయి ఎవరిని నోరెత్తనివ్వకుండా అంతకన్నా దారుణంగా అట్రాసిటీ చేసి, అరెస్టులు చేసి, అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఇష్టారాజ్యంగా చేశారండి. మీకు అక్కడే కాదు, దేవీ దేవతల విగ్రహాలకు అపచారాలు చేశారు, రథాలు తగలబెట్టించారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని తల తెగిపోతే కూడా అసలు వీళ్ళు కించెత్తు బాధ లేదు వాళ్ళకి. ఆయన్ని పిచ్చోడు చేసాడు, లేకపోతే ఎవడో చేసాడు, తేంటేకలో తగలెట్టేసినాయి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. వీళ్ళు ధర్మ పరిరక్షకులు అంటే ఎలా నమ్ముతారని ఎవడన్నా? అసలు అంటానికన్నా ఎంతో కొంత అవకాశం ఉండాలి కదా. ఆ పోస్టర్లు వేసినంత మాత్రాన ధర్మ పరిరక్షకుడు అయిపోడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పేది ఆచరించేది ఒకలాగా ఉంటే ఎంతో కొంత నీ మీద విశ్వాసం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? వెంకటేశ్వర స్వామి నా ఇలవేల్పు, నా ఇంటి దైవం. ఆ స్వామివారి పట్ల నా భక్తి ప్రపత్తులు ఉన్నాయి. ఆ స్వామివారు నమ్ముకున్నాను నేను. ఆ స్వామివారు నన్ను కాపాడాడని నమ్ముతాను అన్నాడు. ఎందుకు? అలిపిరిలో అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆయన బతికి బయటపడ్డాడు కాబట్టి ఆ స్వామివారి మీద భక్తి ఇంకెంత పెరిగింది. ఆయన ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఆయన ముఖ్యమైన ఘటనలు వాళ్ళ జీవితంలో, పెళ్లి రోజు కానీ, పుట్టినరోజులు కానీ, వాళ్ళ కుటుంబంలో ఎవరిదైనా సరే ఉంటే అక్కడ ఆ స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు స్వీకరించి వాళ్ళ విరాళాలు ఇచ్చి రావడం వాళ్ళకి అలవాటు. స్వామివారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తాడు ఆయన. మహాద్వారం నుంచి వెళ్ళే అవకాశం ఉన్నా కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేత హోదా ఉన్న ఆ హోదాను ఉపయోగించుకోడు ఆయన. ఆ ఎల్వన్ను ఏదో ఒకటి ఉంటుందో అలాగే వెళ్తారు. మరి ఇక్కడ ఆయనకి భక్తి ఉన్నట్ట, వీళ్ళకి భక్తి ఉన్నట్ట. పైగా ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. స్వామివారి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా వెళ్ళి భక్తి ప్రభుత్వాలతోటి సమర్పిస్తాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన చేగువేరా అన్నాడు, కమ్యూనిస్టులతో మద్దతు అన్నాడు. చేగువేరా పేరు చెప్పి, కమ్యూనిస్టుల పేరు చెప్పి, పేద ప్రజల కోసం పాటుపడుతూ సమాజం కోసం స్థాపిస్తే 2 చోట్ల ఓడిచ్చారు ప్రజలు. అవునా కదా. అప్పుడు మనం నడుస్తున్న దారి తప్పేమో, ప్రజలకు నచ్చలేదేమో అనుకున్నాడు. అతను వైఖరి మార్చుకున్నాడు. తప్పే ఉంది. ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్స్ కాదు. యథా రాజా తదా ప్రజ ఇది వరకు. ఇప్పుడు యథా ప్రజ తదా రాజా. ప్రజలకు అనుగుణంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించాలి ఎవరన్నా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిలో కూడా మార్పు వచ్చింది. సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్నాడు. ఎందుకంటే కారణం బీజేపీ తోటి అతను పొత్తు వల్ల కావచ్చు, లేకపోతే అతనిలో మారు మనసు పొంది ఉండొచ్చు. మరి సనాతన ధర్మాన్ని నమ్ముకున్న తర్వాత ఏమైంది? అతనికి 100% ఫలితాలు సాధించాడు. అవునా కదా. ఇప్పుడు మీరు పరీక్ష రాశారండి, నేను ఎవరిని నమ్మను అన్నప్పుడు మీరు అన్ని సబ్జెక్టులు వెళ్ళిపోయారు. నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవా నాకు శక్తి నువ్వు, నేను చదివిన చదువు సార్థకత లభించేలా చూడు దేవా అని ఒక ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో రాస్తే మీరు డిస్టెన్షన్లో బ్యాస్ అయ్యారనుకోండి, దేవుడిని నమ్ముతారు నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతారు. ఇది అంతే. ఆయన అందుకనే సనాతన ధర్మం ఉన్నాడు, మెట్లే అడిగేసాడు. ఆ దాన్ని తప్పు పట్టడం ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆయన భార్య అన్ని మతస్థురాలు అయినా సరే వాళ్ళ బిడ్డకి ఒక ఆపద మొక్కుకొని ఉంటారు. వచ్చి తలనీలాలు సమర్పించింది, డిక్లరేషన్ ఇచ్చింది. దీని మీద వాళ్ళేమో ఎత్తడానికి కాదు, వాళ్ళు మనుషుల తాలూకు మనస్తత్వం, ప్రజల మనోభావాలకు సంబంధించి ఎలా వ్యవహరిస్తున్నారండి. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది తిరుపతిలో. అప్పుడు ఆ బ్యాచ్ అంతా దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి రోజాతో సహా అందరూ దిగేసి వాళ్ళు ఇష్టం ప్రెస్ మీట్లు పెట్టారు. అక్కడ అధికారుల వైఫల్యం, ఆ అధికారులు అందరూ కూడా జగన్ బ్యాచ్ అని తేలింది. మళ్ళీ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. వాళ్ళ మీద చర్యలు సస్పెండ్ చేసి ఊరుకున్నారు. వాళ్ళు ముట్టిగా వేసేస్తే అప్పుడు దారిలో కుదరలే. ఇప్పుడు వాళ్ళే ఈ గోవులు చచ్చిపోయి అని చెప్పాలంటారు. దానివల్ల సుబ్రహ్మణ్యం అంబలు దాగివాడికి మీసాలు ఎత్తివాడు అంటారు. అంబలు తాగుతుంటే మీసాలు నిండా అంటుకుంటుంది కదా, అందుకే మీసాలు అంటుకోకుండా ఎత్తివాడు అంటారు అనమాట. మన వైపు సామెత అది. అంబలు దాగివాడికి మీసాలు ఎత్తివాడు ఒకటి రానట్టుగానే వీళ్ళు ఇలాంటివి చేస్తుంటే సుబ్రహ్మణ్యం స్వామి ఒకటి ట్వీట్ వేస్తూ ఉంటాడు. వీళ్ళకి
అవన్నీ కాదురా బాబు ఇదంతా కాదు అని చెప్పేసి వీళ్ళు నిరూపించారు. వాళ్ళు బురదెత్తే కడుక్కునే పరిస్థితే ఉంది ఇప్పటికే వీళ్ళకి. ఏంటి నువ్వు ఇలా చెప్పు, నువ్వు ఎవడు చెప్పాడరా నీకని చెప్పి లోపల తప్పేది ఇప్పుడు వెంటనే ప్రతిష్ట కదా, దేవాలయం ప్రతిష్ట కదా, ఇది రాజకీయం కాదు. కోట్లాది మందికి మత విశ్వాసాల మీద దెబ్బతీయకూడదు కదా, మనోభావాలు దెబ్బతీయకూడదు. ఆ గోవులు చనిపోయినంటే హిందువులు మనోభావాలు అల్లకొల్లం అయిపోతుంది. నిన్న కాక మొన్న పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే ఏం చేశారు వీళ్ళు, హత్య అని చెప్పేసి దాన్ని ఒక మత చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు కదా, వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు. వీళ్ళేమో సమయం పాటిస్తారు, మా దారి రహదారి అనుకుంటారు, వాళ్ళేమో అడ్డదారి ఏ దారి ఉంటే అదే క్యూ లైన్ వెళ్ళి కూడా వెనకాల ఉండిపోతాడు, టపార్మెంట్ మధ్యలో చేస్తూ ఉంటాడు. వాళ్ళగా ఉండాలి పరిస్థితి. వీళ్ళని సామాన్యంగా వదిలిపెడితే ఇలాంటి పనులు చేస్తారండి. రాష్ట్రంలో అనీవెన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి దుర్ఘటన జరిగినా దాని వెనకాల వీళ్ళు ఉంటారు. ఏమని మనలే తొక్కిసలాట జరిగినా, విచిత్రమైన ప్రమాదం జరిగినా వీళ్ళు ఉంటారు. ఒకవేళ ప్రమాదం జరగకపోయినా కానీ వీళ్ళు ప్రమాదం జరిగిందని ప్రచారం చేస్తారు. వీళ్ళతోటి ఈ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా గొడవ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అగ్గిపెట్టి పెట్టుకుని పొల్ల గీయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ బ్యాట్లకి ఏంటంటే అగ్గిపెట్టి తడిసిపోయింది, అది ఎలగట్లేదు అంత గీసినా. ఒకటి ట్రై చేస్తున్నారు వాళ్ళు, ఏది పని జరగట్లా, ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇక అందుకునే ఆ విజయసాయిరెడ్డి పోయాడు, ఒక భుజం పోయింది. ఇక ఆ పోయినాడు అలా పోయాడు, మేజవాణి బృందం మిగిలింది, కిళమిక్కిన తప్పెళ్ళాలో మూతలు లేని మరసెంబులు ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఎలక్షన్ ముందు కొంత పోయారు, ఎలక్షన్ అప్పుడు కొంతమంది పోయారు, ఎలక్షన్ అయిన తర్వాత కొంతమంది పోయారు. ఇప్పుడు ఆ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. ఇక ఎవడో లేడు కదా, నువ్వే ఉండరా బాబు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పాడు. అతను అప్పచెప్పిందారు ఓరు బాబు. ఇప్పుడు దాసనాండ్ర గారి సినిమా ఒకటి ఉన్నది, అది బొబ్బులి పుల లేకపోతే సర్దార్ పాపరెడ్డి తెలియదు కానీ, ఓ సుబ్బారావు, గంగారావు, రంగారావు ఎవరో వస్తారు అనుకుంటే నువ్వు వచ్చావా అనే పాట ఉంది కదా. అలాగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెడతాడు, ఆ రెడ్డి వస్తాడా ఈ రెడ్డి వస్తాడా అని చూస్తుంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టాడు. ఊరికేమో నువ్వు వచ్చావు, ఆ సుబ్బారావు రంగారావు వస్తాకుంటే నువ్వు వచ్చావా అప్పారావు అంటారు కదా. అలాగా ఇతను వచ్చాడు. ఇప్పుడు ఏంటండి మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. విజయసాయిరెడ్డి 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తుండే. ఎంత నీచమైన పనికైనా దిగజారాడు. పింక్ డైమండ్ మొదలుకొని రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వ్యక్తిగత హరణం చేయించి వాళ్ళు టీడీపీ మీద విజయవంతంగా తోసేయగలిగాడు. అసలు ఒక రకం కాదు, అన్నీ చేసి బాత్రూములు గడిగేసి ఢిల్లీ పోయి వాళ్ళందరూ కాళ్ళు పీసుకేసి ఎలాగైతే టీడీపీకి వాళ్ళకి మధ్య విభేదాలు సృష్టించి ఎంతగానో దిగజారిపోయి అతను గెలిపించాడు. అతను బయటకు మనకు నచ్చకపోయినా ఆ పార్టీ వరకు అతను విజయం సాధించాడు. ఇవాళ అతను దూరం పోయాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ క్వార్టరింగ్ చూసి ఇప్పుడు అతను పోయాడు. ఇతను పెట్టిన తర్వాత ఇళ్ళు పోతారు, కాంగ్రెస్ పోతారు. చాలా మంది చాలా వరకు క్యాడర్ డైవర్ట్ అయిపోయారు. ఒకవేళ ఉండి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇద్దాం అనుకుంటే వీళ్ళు ఎప్పుడు లోపల వేస్తారో తెలియదు. వీళ్ళు వేయట్లేదు సరిగ్గా, కొంతమంది లోపలేశారు. మిగతా వాళ్ళు మా వంతు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం అదే, భయాందోళన కలిగించే అంశం. ఎవరికైనా సరే జైలుకి వెళ్ళడం కూడా నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు బెయిల్ వస్తాడు. ఈ రాత్రికి వస్తాడో రేపు వస్తాడనే డౌట్తో గుండెలు ఎదిరిపోతూ ఉంటాయి. ఓ స్త్రీ రేపు రా అని బోటు రాస్తారు కదా, అలాగా ఈ పోలీసు వాళ్ళకి ఏంటి పోలీసు గారండి రేపు 2 అని రాసుకోవాలి ఏంటండి, అలా ఉంది పరిస్థితి వాళ్ళకి. కాబట్టి వాళ్ళందరూ అక్కడ ఉండలేక ఎమడలేక చాలామంది పార్టీలు మారిపోయి ఎమ్మెల్యే దగ్గరిపోయి ఏదో రకంగానే మీ గొడవ తిరుగుతాం. అదే గొడవ ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలకనే ఆ ఎమ్మెల్యేలకి గొడవ ఏంటంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టి ఇందులోకి వచ్చేస్తున్నారు, రకరకాల పార్టీలో పోతున్నారు. మరి ఇందులో కాదురా బాబు, మీరు అందరూ కూడా కాంగ్రెస్లో పొండాయి. ఆ కాంగ్రెస్ పుంజుకుంటే మీ పాత కాపులే కాబట్టి వాళ్ళు గొడవ ఉండదు. వాళ్ళకి ఇప్పుడే కొంత జ్ఞానం. కాంగ్రెస్ కూడా సరైన తగులుకొని వచ్చి నిలబడితే వాళ్ళకి శర్మిల గారు అంతగించుకున్న పని జరగట్లా. ఈ పరిస్థితి అక్కడ. ఎందుకంటే సనాతన ధర్మ రక్షకుడు జగన్మోహన్ రెడ్డి అంటే పక్కున్న అవ్వాలి మనం. అలాంటి మాటలు అతను మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారిని నవ్వారు కదా వాళ్ళు. అతను చెప్పాడు, ఆచరిస్తున్నాడు. నువ్వు చెప్తావంతే చెయ్యు, మా వాడు చెప్పాడంటే చేయడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారో చేయరండి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు. వాళ్ళు చేసేదంతా ఏంటంటే విష ప్రచారం చేస్తారు, అబద్ధాలు మాట్లాడతారు, కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు. వాళ్ళు నడిచి దారి అడ్డదారి, వాళ్ళు బతికే అబద్ధం. వాళ్ళు నడత ఏదైనా సరే అడ్డదారి. వీళ్ళదేంటి, వీళ్ళ దారి రహదారి. వీళ్ళేమో ఫెయిర్ గేమ్ ఆడతారు, చట్టము రాజ్యాంగం అంటారు, చట్ట ప్రకారం పోవాలనుకుంటారు. అతను ఏం చేస్తాడు, చట్టాన్ని తన పని చేయమంటాడు. వీళ్ళేమో చట్టం తన పని తను చేసుకోమంటారు. వీళ్ళు జగన్ ఏం చెప్తాడు, చట్టాన్ని ఓడిపోయిన తర్వాత కూడా నాకు చేసి పెట్టండి అంటున్నాడు పని. అలా చేసిన వాళ్ళేమో సస్పెండ్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఇక జగన్ మీద ప్రేమ వదులుకోవాలి. కీలుగుర్రంలో నాగేశ్వరరావు గారి మీద ఎంత ప్రేమ ఉన్న రాక్షసికి తప్పదు, వదులుకోవాల్సి వచ్చింది. అలాగే వదులుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.